అందరికీ నమస్కారం. ఈరోజు తుళ్ళూరు మండలం వడ్డమాను గ్రామంలో రైతులతో మాట్లాడాలనే ఆలోచనతో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు రావడం జరిగింది. ఈ గ్రామానికి రావడం ముఖ్యమైన ఉద్దేశం ఏమంటే, రెండో విడత ల్యాండ్ పూలింగ్లో ఈ గ్రామం ఉంది కాబట్టి ఏదైనా అనుమానాలున్నా, ఏదైనా సూచనలు సలహాలు ఉన్నా రైతులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గరికి క్యాబినెట్ స్థాయికి తీసుకెళ్ళగల ఆలోచనతోనే ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 2-3 అంశాలు రైతులు క్లారిటీ కావాలన్నారు. బై అండ్ లార్జ్ దానికి ఒప్పుకుంటూ, ల్యాండ్ పూలింగ్కి ఒప్పుకుంటూనే గతంలో కొన్ని గ్రామాల నుంచి మేము ల్యాండ్ పూలింగ్కి ఇచ్చాం, మా ప్లాట్లు ల్యాండ్ ఎక్విజిషన్లో పడినాయి, వాటిని వీలున్నంత త్వరగా మాకు కేటాయింపులు జరపాలని కోరారు. తర్వాత వడ్డమాను, పెద్దపరిమి, హరిచంద్రపురం గ్రామాలు కూడా రాజధానిలో భాగం కాకపోయినప్పటికీ, మొదటి విడత పూలింగ్లో భాగం కాకపోయినప్పటికీ ఎన్నికలు జరగనందువలన ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ కానీ, మండల పరిషత్ నుంచి కానీ, జిల్లా పరిషత్ నుంచి కానీ, గ్రామ పంచాయతీల్లో గ్రాంట్లు లోపించి అభివృద్ధి శూన్యంగా ఉంది, దాన్ని మీరు అభివృద్ధి చేయాలని చెప్పి కోరి ఉన్నారు. అదేవిధంగా తుళ్ళూరు వెళ్ళటానికి చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఆ అప్రోచ్ రోడ్డు కొద్దిగా డెవలప్ చేయాలన్నారు. గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు తీసుకోమని కోరారు. కొంతమంది రైతులు ఈ రోజున మంత్రి గారు అనౌన్స్ చేస్తారు, కొంతమంది పూలింగ్కి ఇంట్రెస్ట్గా వాళ్ళ భూముల్ని పట్టాదారు పాస్ పుస్తకాలు కాపీలు కూడా తెచ్చిచ్చారు. మరొకటి అంశం ఏంటంటే, రాజధాని గ్రామంలో భూ సమీకరణ సందర్భంగా మీరు పెట్టే ఆఫీసులు తిరిగి భూ సమీకరణ పూర్తయినాక తీసేసి మూసేసి వేరే చోట పెట్టడానికి వీల్లేదు, మా గ్రామ సమస్యలన్నీ పూర్తయ్యే వరకు మా ఊర్లోనే ఆఫీస్ ఉండాలని అడిగారు. ఇటువంటి అంశాలతో పాటు కొంతమంది కవుల విషయం, మరి కొంతమంది మాకు అప్పులు ఉన్నాయి, వాటిని ఎట్లా తీర్చాలని అడిగారు. ఇటువంటి 2-3 సమస్యలు. తర్వాత వడ్డమాను గ్రామంలో చెరువుల్లో కొంతమందికి ఎస్సీలకి పట్టాలు ఉన్నాయి, ఎస్ఐని పట్టాలు ఉన్నాయి, వాటిని కూడా పరిష్కరించమని అడిగారు. ఈ అంశాలన్నింటినీ మీద మంత్రి గారు నోట్ చేసుకున్నారు. గ్రామ కంటాలకు సంబంధించిన అంశం కూడా గతంలోని అనుభవాల దృష్ట్యా వీలున్నంత అనుకూలంగా ఆలోచన చేయమని కోరారు. ఈ అంశాలన్నీ మాట్లాడటం జరిగింది. ఎప్పుడైతే ఇక్కడ ఆఫీస్ పెట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఆఫీస్ పెట్టి పూలింగ్ తీసుకుంటారో అప్పుడు మరలా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి గజెట్ రూపంలో కానీ, ఏదైనా ఒక నిర్దిష్టమైన హామీ రూపంలో కానీ రాజధాని ఎక్కడ ఉంటుందని రావాలని కూడా కోరారు. కాబట్టి ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి అనే విషయాలు వారికి తెలియజేయడం జరిగింది. మొత్తం మీదట సానుకూలంగా ఉంది. కొన్ని అంశాలన్నింటినీ కూడా వారు చెప్పారు, వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారాలండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు గతంలో తీసుకున్న ల్యాండ్ పుల్లింగ్, రైతుల యొక్క భూముల విలువ పెరగాలి, డెవలప్ కావాలంటే ఇక్కడికి అనేకమైన ఇండస్ట్రీస్, అనేకమైన యాక్టివిటీ రావాలి. అవి రావాలంటే ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీని డెవలప్ చేయమని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని, అదేవిధంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ అంటే పొల్యూషన్ లేని ఇండస్ట్రీస్ వస్తేనే అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు వచ్చినప్పుడు మనుషులు వస్తారు, మనుషులు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సిన హాస్పిటల్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీ డెవలప్ అయినప్పుడే ఇక్కడ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా వస్తుంది అని వారికి ఉన్న అపార అనుభూతితో, దూరదృష్టితో ఈరోజు యాక్చువల్గా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి కొంత ల్యాండ్, అదేవిధంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి, అదేవిధంగా స్మార్ట్ సిటీకి చేయమంటే 16,666 ఎకరాలు యాక్చువల్గా మనం ఈరోజు 7 గ్రామాల్లో తీసుకోవడానికి నిర్ణయించుకొని క్యాబినెట్లో అప్రూవ్ చేయడం జరిగింది. దానికి గాను ఈరోజు తుళ్ళూరు మండలం తీసుకుంటే వడ్డమాను గ్రామానికి నేను శాసనసభ్యులు రావటం జరిగింది, శ్రావణ్ గారు.
రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేశాం. ఎందుకంటే 2014-19లో కూడా ఆ రోజు రైతు సోదరులతో కూర్చొని డిస్కస్ చేసి పాలసీలు కూడా వాళ్ళందరి యొక్క ఆమోదంతో చేసినవి. అదేవిధంగా ఇక్కడ కూడా ఒకసారి వచ్చి కూర్చొని డిస్కస్ చేస్తామనే ఉద్దేశంతో ఈరోజు వచ్చి డిస్కస్ చేసాం. వాళ్ళు అనేక విషయాలు తెలిపారు. గతంలో ల్యాండ్ పూలింగ్లో వచ్చిన ఇబ్బందులను ఇక్కడ రాకుండా చూడమని ప్రతి ఒక్కరు రిక్వెస్ట్ చేశారు. ఖచ్చితంగా ఆ యొక్క అనుభవం అంటే 2014-19 అలాగే కంటిన్యూ ఉంటే అసలు ఆ సమస్యలు ఉండే కాదు. ప్రభుత్వం మారటం వల్ల గత ప్రభుత్వం కోర్టుకు పోయి అనేక కేసులు వేయటం, ఆ కోర్టులలో హెల్డ్ అయిపోవటం వల్ల అవన్నీ ఇప్పుడు ఏదైతే ల్యాండ్ అక్విజిషన్ అక్కడ చేయడానికి ఇబ్బంది ఉందో ఆ కేసులు మొన్న విత్డ్రా అయినాయి, నిన్నగాక మొన్న జస్ట్ 3 days బ్యాక్. ఆ విధంగా ఇవన్నీ విత్డ్రా చేసుకుంటూ 1 by 1 చేసుకుంటూ వస్తున్నాం. కాబట్టి అక్కడ వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే రైతులకి అవి రాకుండా ఇక్కడ చూసుకోవటం కోసమే ఇప్పుడు గ్రామంలో వచ్చి యాక్చువల్గా వీళ్ళందరితో మాట్లాడి వీళ్ళందరూ కొన్ని విషయాలు చెప్పారు. వీటిలో కొన్ని మా లెవెల్లో చేయగలిగినవి ఇమీడియట్గా చేస్తానని చెప్పాను. కొన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలి, నేను శ్రావణ్ గారు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అవి డిసైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ రోడ్లు డ్రైన్స్ అవి సరిగా లేవు, మాకు ఇమీడియట్గా చేయమని శాసనసభ్యుడు శ్రావణ్ ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడే, ఈ ఊరు ఎంటర్ అయ్యేటప్పుడే అప్రోచ్ రోడ్డు బాగాలేదు, అంతేకాని గ్రామంలో కూడా ఫెసిలిటీస్ లేవు. వీళ్ళకి యాక్చువల్గా ఎలక్షన్ జరగనందువల్ల వీళ్ళకి ఫండ్స్ రావట్లేదంటే నేను ఇప్పుడే చెప్పాను శ్రావణ్కి. 29 గ్రామాల్లో ఆ గ్రామాలన్నీ అప్గ్రేడ్ చేయడానికి 900 కోట్లు అవుతుంది. అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్, రోడ్డు దాన్ని ఆల్రెడీ యాక్సెప్ట్ చేసాము. డిపిఆర్ కన్సల్టెంట్లు చేస్తున్నారు. ఆ డిపిఆర్లు ఎమ్మెల్యే గారికి చూపించమన్నాం. ఏదైనా ఉంటే యాడ్ చేస్తే అవి కూడా చేసి 6 నెలల్లో ఆ యొక్క 9 గ్రామాల్లో 100% చేసేట్టుగా చేయాలని ఆదేశించాం. ఆ విధంగా జరుగుతుంది. ఈ గ్రామంలో కూడా నేను అదే చెప్పాను, ఇమీడియట్గా కన్సల్టెంట్ పంపిస్తాము, మీరు వాళ్ళు తయారు చేస్తారు డిపిఆర్. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉన్న పెద్దలతో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసుకొని ఏదైనా మార్పులు చేర్పులు చెప్తే ఇమీడియట్గా టేకప్ చేసి ఇక్కడ కూడా ఆ మిగతా గ్రామాలకు అలా కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఆ రోజు లోపలే కంప్లీట్ చేస్తామని నేను అందరికి చెప్పడం జరిగింది. మళ్ళా కూడా మేము ఇంకా కొన్ని ఇష్యూస్ చెప్పారు వీళ్ళు యాక్చువల్గా, అవి కూడా యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకుంటాం. అయితే అందరూ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ చాలా పాజిటివ్గా ఉన్నారు ల్యాండ్ పూలింగ్ ఇవ్వడానికి. ఎవరు కూడా వ్యతిరేకం చెప్పలేదు. వాళ్ళైతే కొన్ని సమస్యలు చెప్పారు, అవన్నీ తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేస్తాం. వాటిలో ఏవైతే వీలైతే ఇబ్బంది లేకుండా ఉంటే అవన్నీ చేయటం జరుగుతుందని తెలియజేస్తున్నాను. ఈరోజు 3 రైతులు వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చారు, పాస్బుక్లు. సార్ మేము ఈరోజు మేము ల్యాండ్ ఇస్తాం తీసుకోండి అని. ఒకటి మైనేని సత్యనారాయణ 3.5 ఎకరాలు, అదేవిధంగా తరుణ్ సాయి 2 ఎకరాలు, తిన్నక తరుణ్ సాయి, అదేవిధంగా నెడవోలు శివపార్వతి ఆమె 4 ఎకరాలు. నిజంగా చాలా సంతోషం అండి. ఖచ్చితంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది పెట్టం. గతంలో కూడా 2014-19 అలాగే కంటిన్యూ అయింటే మరొక 2 సంవత్సరాలు అయిపోయింది మొత్తం కన్స్ట్రక్షన్. 14-19లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసింది లాస్ట్ 1 year, 3 ఏళ్ళు కావాలా. ఆ 2 ఏళ్ళు గవర్నమెంట్ మారటం వల్ల అది ఆగిపోయింది. అయితే ఈ ప్రభుత్వం వచ్చి 1.5 year అయింది, ఇంకా ఎందుకు చేయలేదని అడగచ్చు. అనేక లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన అనేక లీగల్ ఇష్యూల వల్ల హైకోర్టు, సుప్రీంకోర్టు కాంట్రాక్టర్లని క్లోజ్ చేయకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే అవన్నీ ఎటువంటి లీగల్ ఇష్యూ లేకుండా క్లోజ్ చేయడానికి 8 నెలలు పట్టింది. 8 నెలలు అయిన తర్వాత టెండర్లు పిలిచి వర్క్ స్టార్ట్ చేసేటప్పటికి సంవత్సరం వర్షాలు అమితంగా వచ్చి 4 నెలలు పాపం వాళ్ళు వర్క్ చేయడానికి లేకుండా పోయింది. వర్షాలు ఆగిపోయినాయి. ఈరోజు చూస్తే అమరావతి మొత్తం కంప్లీట్గా అన్ని లేఅవుట్స్ ఒక జరుగుతున్నాయి, అన్ని ట్రంక్ రోడ్స్ జరుగుతున్నాయి, అన్ని బిల్డింగ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చెప్పిన ప్రకారం 3 సంవత్సరాలు పూర్తవుతాయి. ఇక్కడ కూడా ఇంకోటి అడిగారు, శ్రావణ్ గారు కూడా అడిగారు యాక్చువల్గా, ఇక్కడ లేఅవుట్స్ వేసిన తర్వాత, ట్రంక్ రోడ్స్ వేసిన తర్వాత అవన్నీ వేయటానికి ఎక్కువ టైం కాకుండా మాకు వీలైన తొందరలో చేయమన్నారు. మాస్టర్ ప్లాను అక్కడ ఎలా చేసాం ఇక్కడ కూడా అట్నే ఉంటుంది. 9 లైన్లు 6 లైన్లు, వాటిలో ఒక 2 లైన్స్ యాక్చువల్గా ముందు కంప్లీట్ చేస్తాం. 2 లైన్స్ కంప్లీట్ చేస్తే మీరు ప్లాట్లలో కన్స్ట్రక్షన్ చేసుకోవటం కానీ ఏదైనా చేసుకోవటం
ఆ విధంగా చేయడానికి ముఖ్యమంత్రి గారిని పర్మిషన్ అడిగాను. ముఖ్యమంత్రి గారు కూడా దానికి పర్మిషన్ ఇచ్చారు. కాబట్టి ల్యాండ్ పుల్లింగ్ అవుతానే ఇమీడియట్గా మాస్టర్ ప్లాన్ ఫాస్ట్గా చేయించి 2 లైన్స్ చేసి మీకు యాక్సెస్ కంప్లీట్గా వాడుకోవడానికి 100% చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అవన్నీ డిస్కస్ చేసి ముఖ్యమంత్రి గారితో ముందు చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.